హాయ్ ఎవ్రీవన్. రెగ్యులర్గా ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు ప్రాబ్లం వచ్చేసరికి కాస్ ఏ ఈక్వల్ టు 12/13 కాస్ ఏ ఈక్వల్ టు 12/13 అయిన సైన్ ఏ మరియు ట్యాన్ ఏ విలువలను కనుగొనుము. సైన్ ఏ మరియు ట్యాన్ ఏ విలువలను కనుగొనుము. మనకి ఏమి ఇచ్చారండి ప్రాబ్లంలో? కాస్ ఏ ఇచ్చారు. ఏమిచ్చారు? కాస్ ఏ విలువ ఎంత ఇచ్చారు? 12/13 12/13. కాసేను ఏమని అంటాము? ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజము బై కర్ణము. మనం ఏం కనుక్కోవాలి? సైన్ ఏ మరియు ట్యాన్ ఏ. సైన్ ఏ వచ్చేసరికి ఏంది? ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజము బై కర్ణము. ట్యాన్ ఏ వచ్చేసరికి ఎదుటి భుజము బై ఆసన్న భుజము. అంటే ఆసన్న భుజం ఇచ్చాడు, ఇక్కడ కర్ణం ఇచ్చారు. మనం కనుక్కోవాల్సింది ఏంది? ఎదుటి భుజం. మనకి ప్రాబ్లమ్స్ ప్రకారం ఏం తెలుసు అంటే పైథాగోరియన్ సూత్రం ప్రకారం మనము కనుక్కుంటూ ఉంటాం. పైథాగోరియన్ సూత్రం ఏంటి? కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇక్కడ కర్ణం వచ్చేసరికి ఎంత? 13. కర్ణం వచ్చేసరికి ఎంత? 13. భుజము స్క్వేర్ అంటే ఒక భుజం ఇచ్చారు, ఏదైనా ఒకటి ఆసన్న భుజం ఇచ్చారు కాబట్టి 12 హోల్ స్క్వేర్. ఇంకొక భుజం స్క్వేర్ని మనం కనుక్కోవాలి, అంటే ఎదుటి భుజాన్ని కనుక్కోవాలి. 13 స్క్వేర్ అంటే ఎంత? 169. 13 స్క్వేర్ అంటే ఎంత? 169. 12 స్క్వేర్ అంటే ఎంత? 144. 144 ప్లస్ భుజము స్క్వేర్. ఇక్కడ 169 అలానే ఉంచి 144ని ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 169 మైనస్ 144 భుజము స్క్వేర్ అవుతుంది. 169లో నుంచి 149 తీసేస్తే ఎంత? 25. ఎంత వస్తుందండి? భుజము స్క్వేర్ ఈక్వల్ టు 25. భుజము స్క్వేర్ ఈక్వల్ టు 25. ఈ 25ని ఎలా రాసుకోవచ్చు? 5 స్క్వేర్గా రాసుకోవచ్చు. 5 స్క్వేర్. ఈ 25ని ఎలా రాసుకోవచ్చు? 5 స్క్వేర్. 5 స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు అండి? 5 స్క్వేర్. అంటే ఎదుటి భుజం ఎంత ఇప్పుడు? 5. ఎదుటి భుజం ఎంత? 5. ఇప్పుడు ఎదుటి భుజము తెలుసు, మనకు ఆసన భుజము తెలుసు, కర్ణము తెలుసు. కాబట్టి మనం సైన్ ఏ ట్యాన్ ఏ విలువను చూద్దాము. ఇక్కడ వచ్చేసరికి చూడండి, సైన్ ఏ ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజం ఎంత అండి? 5. కర్ణం ఎంత? 13. 5/13 ఇంకా 5/13. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి? ట్యాన్ ఏ. ట్యాన్ ఏ ఏంటంటే సూత్రము? ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఎదుటి భుజం ఎంత? 5. ఆసన్న భుజము ఎంత? 12. 5/12. ఓకేనా అండి? థ్యాంక్ యూ.